తెలంగాణలో కేబినెట్ మంత్రులకు బిగ్ షాక్ తగలబోతోంది. త్వరలో కేబినెట్ లో భారీ ప్రక్షాళన ఉండబోతుందంటూ తెలుస్తోంది. పనితీరు బాగోలేని మంత్రులపై వేటు పడబోతోంది. డిసెంబర్ లేదా జనవరిలో ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం. పలువురు శాఖల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 5గురు మంత్రుల తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్ల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి మంత్రి పదవులు పోబోతున్నాయి? 5గురు హిట్ లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళకి మాత్రం పెద్దగా రిస్క్ లేదంటూ సమాచారం అందుతోంది. తమ మంత్రి పదవులను నిర్వహించడంలో ఫెయిల్ అయినా లేదంటే మోస్ట్ కాంట్రవర్షియల్గా ఎవరైతే ఉన్నారో పార్టీకి తలనొప్పులు తెస్తున్న వాళ్ళ యొక్క మంత్రి పదవులు ఊడబోతున్నాయంటూ తెలుస్తోంది. మరి కొత్తగా ఎవరికి అవకాశం రాబోతుంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో విపరీతమైనటువంటి పోటీ మనం చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం టార్గెట్ చేసి మాట్లాడుతున్న కొంతమంది నాయకులను కూడా చూస్తున్నాం మంత్రి పదవుల కోసం. ఈ నేపథ్యంలో ఎవరెవరికి కొత్తగా అవకాశం దక్కబోతోంది, ఎవరెవరికి మంత్రి పదవులు ఎగిరిపోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, హిట్ లిస్ట్లో ఎవరున్నారు? కొత్త అవకాశాలు ఎవరికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతా ఉంది. అసలు పూర్తి క్యాబినెట్ కూర్పు కాక మునుపే ఇలాంటి చర్చకు తావిస్తా ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా నిన్న అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో కలుపుకుంటే మొత్తం 16 మంది, ముఖ్యమంత్రితో కలుపుకుంటే మంత్రివర్గంలో ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. దానికోసం పోటీ కూడా దాదాపు 6 డజను పోటీ ఉంది. 6గురు పోటీ పడతా ఉన్నటువంటి పరిస్థితి ఆ 2 మంత్రి వర్గ పోస్టుల కోసం. ఇదంతా పక్కన పెడితే మీనాక్షి నటరాజన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆమె ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగానే మంత్రుల మార్పు ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రీషఫుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్న మంత్రుల శాఖలు మారుతాయి, ఇప్పుడున్నటువంటి మంత్రుల పోస్టులు ఊడతాయి, వారి ప్లేస్ లో కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సేమ్ అదే సామాజిక వర్గాల వారిగా వారికి కొత్త పోస్టులు కొత్త వారికి దక్కేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ రెడ్డి మంత్రి పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే అదే స్థానంలో మరొక రెడ్డి మంత్రిని ప్లేస్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వెలమ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ బాగా లేదు అనుకుంటే ఆయన ప్లేస్ లో మరొక వెలమకు అవకాశం ఇవ్వడానికి, బీసీలకు సంబంధించిన విషయంలో బీసీ మంత్రిత్వ సంబంధించినటువంటి శాఖల విషయంలో వారి పర్ఫార్మెన్స్ బాగాలేదని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కనుక నటరాజన్ మెన్షన్ చేసి ఉంటే ఆ ప్లేస్ లో చంద్ర వారికి అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా చాలా మంది పోటీలో ఉన్నారు చాలా మంది, కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వడానికి అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి రీజన్ ప్రస్తుతం మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఒకటి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి అంతగా బాలేదు. కర్ణాటకలో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ అక్కడ దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతో కొంత గుడ్డిలో మెల్లలాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే కొంత మెరుగ్గా ఉంది. దీన్ని కాపాడుకోవాలి అంటే క్యాబినెట్ రీషఫుల్ జరగాలి, మళ్ళీ రీకూర్పు జరగాలి అనేటువంటిది అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడి నుంచే బీసీ కులగణన విషయంలో కానీ ఇక్కడే కరెక్ట్ గా అమలు చేస్తా ఉంది కాంగ్రెస్ అనేటువంటి భావనతో అధిష్టానం ఉంది. అందులో భాగంగానే రేపు రాబోయేటువంటి రోజుల్లో బీసీ రిజర్వేషన్ అంశం కానీ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అన్నిటిపైన ఫోకస్ పెడుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జనవరి లేదంటే డిసెంబర్ జనవరి మధ్యలో ఈ కేబినెట్ రీషఫుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కాస్త వణుకు ప్రారంభమైందని చెప్పవచ్చు. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినట్టు జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాకు వస్తే అక్కడ సీతక్క, తర్వాత కొండ సురేఖ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాకు వస్తే వివేక్ మంత్రిగా కొనసాగుతున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వస్తే అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంత్రులుగా ఉన్నారు. ఇటు మెదక్ జిల్లాకు వస్తే అక్కడ దామోదర రాజనరసింహ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. జూపల్లి కృష్ణారావు ఉన్నారు. రీసెంట్ గా వాకిటి శ్రీహరి కూడా వారికి యాడ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అజారుద్దీన్ హైదరాబాద్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మంత్రుల్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఆ 5గురు ఎవరు
ఎవరి గురించి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారనేటువంటిది ఒక ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉంది. ఈ మధ్య కాలంలో వివాదాస్పదమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళలో మనం 2-3 పేర్లు ఎక్కువగా చర్చించుకున్నాం. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకర్, ఇట్లా కొంతమంది పేర్లు ఎక్కువగా చర్చల్లో వినిపించినటువంటి పరిస్థితి. ఎవరి పేరు ఉండే అవకాశం ఉంది, అసలు ఏం జరగనుంది అనేటువంటిది పెద్ద ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. 100% కాంగ్రెస్ ఈసారి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్టుగా చర్చ పార్టీలో కొనసాగుతా ఉంది. 2 ఏళ్లు పూర్తయితాయి. రేపు డిసెంబర్ తర్వాత కేబినెట్ రీషఫల్ ఉంటుంది. మంత్రిత్వ శాఖలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ కంటి ముందు ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కాబట్టి ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మొత్తం మంత్రిత్వ శాఖల పైన రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో చూడాలి. అంటే ఇది నిర్ణయం ఎవరిది? రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంగా చూడాలా ఇక్కడ అవసరాలను బట్టి, లేకపోతే ఇక్కడ కొంచెం జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కొంత అసంతృప్తిగా ఉంది కాబట్టి ఏఐసిసి మధ్య కొంత సీరియస్గా ఉందనే చర్చ బాగా నడుస్తుంది, బాగా వార్తలు మనం వింటూనే ఉన్నాం. సో మేజర్ టార్గెట్ ఏంటి అసలు? అంటే ఈ షఫ్లింగ్కి మేజర్గా ఉద్దేశం కొంతమంది రెబల్గా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి అకామిడేట్ చేయడమా, లేకపోతే ఉన్న వాళ్ళ మీద ఉన్నటువంటి అసంతృప్త ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే అధిష్టానం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చింది ఆయన మంత్రివర్గ సంబంధించినటువంటి దాంట్లో స్థానం కోసం. ఈరోజు ప్లేస్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ క్యాబినెట్ లో ఉన్నారు, మళ్ళీ ఆయన సోదరుడు ఆయనకి ఎట్లా ఇస్తారనేటువంటి క్వశ్చన్ ని తీసుకొస్తా ఉన్నారు. దానికి కౌంటర్ గా ఆయన వర్గం చెప్తా ఉంది, మంత్రిగా వివేక్ ఉన్నారు, ఆయన కొడుకు ఎంపీ ఉన్నాడు, ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఆల్రెడీ మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎట్లా అనేటువంటి అదే కుటుంబం నుంచి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నటువంటి పరిస్థితి. బట్టి విక్రమార్క ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు, ఎంపీగా మల్లురావు ఉన్నారు, వాళ్ళు సోదరులే. సో ఇట్లా ఈక్వేషన్ ఎట్లా చూస్తారు అనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఇప్పుడు కొత్తగా స్టార్టింగ్ లో పదవి తీసుకున్నది కదా, మొదటి నుంచి పార్టీ కోసం కొట్లాడుతున్నదే కదా, ఇప్పుడేం స్పెషల్ గా తీసుకున్నది కదా, అట్లా ఇట్లా కన్సిడర్ చేస్తారు అనేటువంటిది. కానీ అధిష్టానం వాళ్ళిద్దరిట్లో ఒకరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఇద్దరిట్లో మరి కోమటిరెడ్డి ఇద్దరిట్లో ఒకరికి ఇవ్వాలనుకుంటుంది కాబట్టి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మెన్షన్ చేసిన 5 మందిలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటే కనుక రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది మంత్రుల పైన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అధిష్టానం. జూపల్లి కృష్ణారావు గతంలో ఆదిలాబాద్ లో చేసినటువంటి కామెంట్స్ కానీ, రీసెంట్ గా ఆయన పైన వచ్చినటువంటి వివాదం కానీ, ఏదైతే హాలోగ్రామ్ స్టిక్కర్లకు సంబంధించి 500 కోట్లకు సంబంధించి ఆయన కొడుకుకి టెండర్ దక్కించుకునే ప్రయత్నం చేయబోయారు. దీంట్లో ముఖ్యమంత్రి వర్సెస్ జూపల్లి కృష్ణారావు ఇద్దరికి ఈ గొడవ జరిగింది అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది, అటు బీజేపీ కూడా ఇదే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి పదవి ఉంటుంది, ఎవరి పదవి ఊడుతుంది అనేటువంటిది పెద్ద ఎత్తున క్వశ్చన్ జరుగుతుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే నందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కూడా అసలు చాలా కీలకమైన వ్యక్తుల మార్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. అత్యంత ముఖ్య నాయకుల సంబంధించినటువంటి సీటు కూడా మారే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. ఇప్పటికిప్పుడు ఆ సాహసం చేయకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ మంత్రివర్గ విస్తరణలో రీషఫుల్ తో ముందుకు పోయే అవకాశం ఉంది. అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్, అజారుద్దీన్ మినహాయిస్తే మిగతా మంత్రులకు సంబంధించి మొత్తం 16 మందిలో ఈ 4గురిని మినహాయిస్తే మిగతాకి సంబంధించినటువంటి ఒక 12 మంది ముఖ్యమంత్రితో వదిలేస్తే ఇంకొక 11 మందిలో ఆ 5గురు ఎవరు అనేటువంటిది ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక బిగ్ సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. చూడాలి. జూబ్లీహిల్స్, జిహెచ్ఎంసి, స్థానిక సంస్థలు ఇవి కంప్లీట్ అయిన తర్వాత మంత్రివర్గ రీషఫుల్ విస్తరణ, పూర్తిస్థాయి విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కొత్త వారికి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇంకా మంత్రిత్వ శాఖల మదన్ మోహన్ రావు గాని, తర్వాత ఇంకా కొంతమంది ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కాంగ్రెస్ ఒక ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది, కేబినెట్ను ప్రక్షాళన చేయాలంటూ ఆలోచిస్తోంది, కొంతమంది ఆశావహులను అకామిడేట్ చేసే ఆలోచనలో ఉంది. ఈసారి రాజగోపాల్ రెడ్డికి కొంత అవకాశం కల్పించే పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 5గురికి వేటు పడే అవకాశం క్లియర్గా ఉంది. సో ఎవరు వాళ్ళు? ఈ మధ్య కాలంలో చాలామంది కొన్ని కాంట్రవర్సీస్తో బాగా పార్టీని ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయంలో పార్టీ ఉంది, అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఉండి కూడా ఎవరైతే వ్యతిరేకత మూటగట్టుకున్నారో, లేదంటే ఆయా శాఖల్లో కొంత అవినీతి ఆరోపణలు వస్తున్నాయో, మరీ ముఖ్యంగా వాళ్ళ బిహేవియర్ వల్ల పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయో అలాంటి వాళ్ళ మీద వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాకపోతే ఇప్పుడే కాదు, డిసెంబర్ లేదా జనవరిలో ఈ ప్రక్షాళన ఉండబోతోంది. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ పూర్తయిన తర్వాతే ఈ ప్రక్షాళన ఉండే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు? ఈ 5గురు ఎవరై ఉండొచ్చు? ఎవరి మీద వెయిట్ పడే అవకాశాలు ఉంది? ఎవరికి చోటు దక్కే అవకాశం ఉంది కేబినెట్లో? ఎవరికి దక్కాల్సిన అవసరం ఉందని కూడా మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూ జోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూ జోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.